మౌత్తో స్టార్ట్ అయ్యి దేంతో ఎండ్ అవుతుందన్న యానస్తో ఎండ్ అవుతుంది. ఈ మౌత్ నుంచి యానస్ వరకు ఉండే గొట్టాన్ని ఏమంటారంటే ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఆ ఎలిమెంటరీ కెనాల్ ఎట్లుంటుంది, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేది మనం ఈరోజు క్లాస్లో డయాగ్రామ్ గీయడం ద్వారా నేర్చుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం గీద్దామంటే మౌత్ గీస్తాము. మౌత్ ఎక్కడ ఉంటుంది అనేది తెలియడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫేస్ మొత్తం గీస్తాను. ఓకే, ఫేస్ మొత్తం గీస్తాను. ఈ డయాగ్రామ్ లో ఈ కన్ను ముక్కు అన్ని అవసరం లేదు, కానీ అవి గీయకపోతే ఎక్కడ ఏది ఉంది అనేది మనకు తెలియదు. కాబట్టి అవన్నీ వేసాము. వాస్తవంగా మనకు కావాల్సిందే ఎలిమెంటరీ కెనాల్ లో స్టార్టింగ్ పార్ట్ ఏంటంటే మౌత్. మౌత్ తో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మిగిలినది. మీ మౌత్ పెదాల వరకు ఉండేది. పెదాలు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి చెప్పండి? పెదాల తర్వాత టీత్, టంగ్, అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఒక్కసారి చూద్దామా? ఇప్పుడు మీరు చెప్పిండే టీత్ ఎక్కడ వేస్తా ఉన్నారంటే ఇక్కడ చూడండి, పైన సెట్ టీత్, కింద సెట్ టీత్. మీరు చెప్పిండే టంగ్, మస్కులర్ స్ట్రక్చర్ టంగ్. ఈ టంగ్ కాకుండా ఈ పైన చూడండి, ఈ పైన ఒక గొరుగ్గా ఉండే పార్ట్ ఉంది, హార్డ్ ప్యాలెట్ అంటారు. ఎమక, ఒక గొరుగ్గా ఉండే ఎమక. అది ఉంది కాబట్టి నేలతో ఫుడ్ని ఏం చేస్తారంటే మీరు అని అంతే ఫుడ్ని మింగేది ఫీల్ అవుతుంది. సో హార్డ్ ప్యాలెట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనం ఫుడ్ నోట్లోకి పెడతా ఉన్నట్టే మనకు నోట్లోకి ఏమొస్తుంది అంటే సెలైవా వస్తుంది. ఫుడ్ని అనుకుంటే కూడా సెలైవా వస్తుంది. మన మౌత్ లోపల ఉండే ఈ పార్ట్ చెమ్మగా ఉండడానికి కూడా కారణం ఆ సెలైవాని. ఆ సెలైవాని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఉన్నాయి. ఈ గ్లాండ్స్ ఏమంటారంటే సెలైవరీ గ్లాండ్స్ అంటారు. సెలైవరీ గ్లాండ్స్. కానీ మీ నోట్లో చూస్తే ఆ సెలైవరీ గ్లాండ్స్ కనిపిస్తాయా? మీ నేల కింద ఇట్లా మడత పెట్టండి. నేల కింద చిన్న 2 గుల్లలు లాంటివి ఉన్నాయి చూడండి, వత్తండి దాన్ని. వచ్చిందా ఎంగిలి? వచ్చిందా? అవి సబ్లింగ్యువల్ గ్లాండ్స్ అంటారు. ఒక జత సెలైవరీ గ్లాండ్స్ నేల కింద ఉంటాయి. ఈ ఏరియాలో చేయి పెట్టండి, లోపలికి తిట్టనండి, 2 గుంటలు లాంటివి తగ్గుతాయి చూడండి. వీటిని సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ అంటారు. ఇవి కాకుండా హార్ట్ ప్యాలెట్ దగ్గర పై నుంచి 2 గ్లాండ్లు ఉంటాయి. మొత్తం 3 జతలు ఉంటాయి. ఎన్ని సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి కదా? 3 pairs of salivary glands are present in our mouth. ఈ 3 pairs of salivary glands నుంచి saliva అనేది ఎక్కడికి వస్తూ ఉంటుంది అంటే మౌత్ లోకి సెక్రేట్ అవుతూ ఉంటుంది. ఈ మౌత్ తర్వాత టీత్, salivary glands, టంగ్, హార్ట్ ప్యాలెట్ ఇవన్నీ ఉండే ఒక వెడల్పాటి స్పేస్ ని ఏమంటారంటే బక్కల్ క్యావిటీ అంటారు. బక్కల్. ఈ బక్కల్ క్యావిటీ తర్వాత కానీ చూసినారంటే ఈ ముక్కు నుంచి గాలి తీసుకొని వచ్చే ఒక రంధ్రము, అదేవిధంగా లంగ్స్ దగ్గర నుంచి వచ్చే ఇంకొక గొట్టము, బక్కల్ క్యావిటీని గొట్టము, అదేవిధంగా ఫుడ్ తీసుకొని పోయే గొట్టము. ఒకటి చూడండి, ఇక్కడ చూడండి, ముక్కు దగ్గర నుంచి రంధ్రంలో నుంచి వచ్చే ఒక గొట్టము, బక్కల్ క్యావిటీ గొట్టం ఒకటి, లంగ్స్ నుంచి వచ్చే ట్రాకియా గొట్టం ఒకటి, ఫుడ్ పైప్ గొట్టం ఒకటి. 4 కలిసిండే ఒక జంక్షన్ ఉంది కదా. ఈ 4 కలిసిండే జంక్షన్ ఏమంటారంటే ఫెర్నిక్స్ అని అంటారు. ఫెర్నిక్స్. ఈ ఫెర్నిక్స్ దగ్గర మీరు అంటా ఉంటారు మామూలుగా నేలకి వెనకాల చిన్న నేలకి అనేది ఉంటుంటుంది, దాన్ని కింద నేలకి అనేది అంటారు. మనం ఇంగ్లీష్ లో ఈ వెనకాల ఉండే ఈ చిన్న నేలకి ఏమంటారంటే ఎపిగ్లాటిస్ అంటారు. ఏమంటారు నాన్న? ఎపిగ్లాటిస్. ఎపిగ్లాటిస్ అంటారు. ఎపిగ్లాటిస్ తర్వాత ఒక సన్నటి మీ చిటికి నేల కన్నా సన్నగా ఉండి కానీ ఎక్స్పాండబుల్ గా ఉంది, అంటే లావుగా మారగలిగితే ఒక మస్కులర్ ట్యూబ్ ఒకటి పొడవుగా ఉంటుంది. ఈ మస్కులర్ ట్యూబ్ ఎందుకంటే బక్కల్ క్యావిటీ ఫెర్నిక్స్ దగ్గర ఉండే ఫుడ్ స్టమక్ ఇక్కడ ఉంది మనకి స్టమక్. ఈ స్టమక్ చేరాలంటే ఈ చెస్ట్ పోర్ట్ రిప్ కేస్ అంతా దాటాలి కదా, అంటే లంగ్స్ హార్ట్ దగ్గరికి పోకుండా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ చూసేందుకు ఇక్కడ పైప్ లాంటి స్ట్రక్చర్ ఉంది, దాన్ని ఏమంటారంటే ఈసోఫాగస్ అని అంటారు.
లేదా దాన్నే ఫుడ్ పైప్ అని కూడా అంటారు. ఫుడ్ పైప్ అని అంటారు. ఈ ఈసోఫాగస్ మీరు కన్నా ఇక్కడ ఈసోఫాగస్ అని గొట్టం కన్నా చూస్తే అది కిందికి వచ్చి ఈ ఏరియాలో ఏముంటుంది అంటే ఒక పెద్ద తిత్తి ఉంటుంది. 1.5 kg ఫుడ్ పట్టగలిగే తిత్తి ఉంటుంది ఈ ఏరియాలో. మీ అందరికీ కూడా ఒకసారి మీ ఎడం చెయ్యి ఇట్లా రండి. ఎడం చెయ్యి రిప్ కేస్ కరెక్ట్గా కింది ఇక్కడ పెట్టండి. మీ అరచెయ్యి ఇట్లా పెట్టుకోండి. ఇంత సైజు తిత్తి ఉంది మీకు. ఈ తిత్తి ఎట్లుంటుంది అండి చూడండి అన్న. ఈ తిత్తిని ఎట్లా గీస్తాను నేను. ఓకే, ఈ తిత్తిని ఎట్లా గీస్తామని చూడండి. ఇక్కడ ఒక సి వేసినానా, దీనిపైన ఒక పెద్ద సి వేసినానా. ఓకే, ఈ సిని కలుపుతా ఇట్లా గీత గీచినానా. స్టమక్ వచ్చేసిందా. దీన్ని ఏమంటారంటే స్టమక్ అంటారు. ఇక్కడ ఫుడ్ చాలా సేపు చెలగొట్టబడుతుంది. ఎట్లా చెలగొట్టుంది అనేది మళ్ళీ చూద్దాం. ఈ స్టమక్ తర్వాత ఏమవుతుంది అంటే ఈ పక్కన ఒక యూ షేప్ వేయండి. చిన్ని యూ షేప్, లైట్గా యూ షేప్ ఒకదాన్ని వేయండి. ఈ యూ షేప్ ఏమైందంటే ఇది ఇక్కడ చూడండి. స్టమక్ ఈ సైడ్, ఈ సైడ్ తెలిసిందా. అంటే లావుగా ఉండే తిత్తి మళ్ళీ ఏమైపోయింది, సన్నటి తల కింద నుండి యూ టైప్ లాంటి గొట్టంగా మారింది. దీన్ని స్మాల్ ఇంటెస్టైన్లోని మొదటి పార్ట్ అంటారు. దీనికి ఇంకో పేరుంది డియోడినం అంటారు. మన టెక్స్ట్ బుక్లో ఇలే, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరం. ఈ డియోడినం అనే పార్ట్ దగ్గరనే మనకు 2 గ్లాండ్స్ కలుస్తాయి. పై వైపునైతే ఏం గ్లాండ్ కలుస్తుంది అంటే లీవర్ అనే ఒక గ్లాండ్ కలుస్తుంది. ఇది మన బాడీలోనే అతి పెద్ద గ్లాండ్. మీరు కనుక గమనిస్తే నేను లీవర్ గీచేటప్పుడు ఆ సైడ్ స్టమక్ మీద కూడా కొంత పోతా ఉంది. అంటే ఇది ఎంత పెద్ద గ్లాండ్ చూడండి. అంటే మీకు ఎడమ చేతి పక్క ఏదుంది, స్టమక్ ఉంది. కుడి చేతి పక్క స్టమక్ కన్నా పెద్ద సైజులో ఏది ఉంది అంటే ఈ సైడు లీవర్. అంటే పై కడుపులో ఒక పక్క స్టమక్, ఇంకో పక్కలో ఏది ఉంది, లీవర్. అవునా, ఈ 2 ఇక్కడ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు దీని కింద అంటే ఈ పై కడుపు, బొగ్గిరికి పై కడుపు అయిపోయింది. బొగ్గిరికి కింద ఉండే కడుపును మన వాళ్ళు ఏమంటారు, కింద ఉండే కడుపును పొత్తి కడుపు. పొత్తి కడుపునే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే అబ్డామిన్. ఏమంటారు నాన్న, అబ్డామిన్ అంటారు. ఈ అబ్డామిన్ లో ఏముంటాయంటే మనం ఇప్పుడు ఇంటెస్టైన్స్ గీస్తాము. అంటే పొత్తి కడుపులో ఉండే ఇంటెస్టైన్లను గీస్తాము. చిన్న ఇక్కడ గ్యాప్ మరీ తక్కువ అయ్యేరాదు, ఎక్కువ అయ్యేరాదు గీచేటప్పుడు. ఓకే, ఓకే. ఇప్పుడు చూడండి లార్జ్ ఇంటెస్టైన్ ఎట్లా గీస్తాను. ఓకే, ఇక్కడ ఒక చిటికినేన్ లాంటి నిర్మాణాన్ని వేస్తాము. దాన్ని అపెండిక్స్ అంటారు. ఈ అపెండిక్స్ ఎందుకు ఉంటుంది అనేది మనం హైయర్ క్లాస్ నెక్స్ట్ క్లాసెస్ లో మనము నేర్చుకుందాం. ఓకేనా. ఈ లాస్ట్ లో ఈ ఇంటెస్టైన్ వచ్చి కలిసేందుకు ఇక్కడ ఒక ఓపెనింగ్ పెట్టుకోవాలి. లార్జ్ ఇంటెస్టైన్ లాస్ట్ లో పోయినాక ఇక్కడ ఒక తిత్తి లాంటి స్ట్రక్చర్ తయారవుతుంది. ఓకే, దీన్ని రెక్టమ్ అంటారు. మరి ఈ కింద బయట ఉండే రంధ్రమే మనకు బయట కనిపించే మౌత్ లాంటి రంధ్రం. పాయువు అంటారు తెలుగులో చెప్తే. యానస్. ఓకే, యానస్ అనే రంధ్రం. ఇక్కడి నుంచి ఇక్కడికి స్మాల్ ఇంటెస్టైన్ వేయాలి. స్మాల్ ఇంటెస్టైన్ వేయాలంటే ఏం చేయాలా, దీని కింది నుంచి తీసుకొని వస్తాం. దీని కింది నుంచి వస్తాందనే దానికి ఏం చేస్తామంటే చుక్కల గీత వాడతాం. ఓకే, ఈ చుక్కల గీత ఈ పక్కకు వచ్చిన తర్వాత ఏం చేయాలా, వాస్తవంగా 9 మీటర్లు, మీ అమ్మ చీర 6 మీటర్లు, ఇక్కడ ఉండేది 9 మీటర్లు. అంటే 1.5 చీర పొడుగు. అంటే చీర ఉన్నంత వెడల్పు ఉండదు, మీ చిచికినేల కన్నా సన్నగా ఉంటుంది. ఒక సన్నటి గొట్టము ఇక్కడికి వచ్చి తెలుస్తుంది. దీన్ని స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఈ సైడ్ లీవర్ ఉంది కదా, లీవర్ తో పాటు ఇక్కడ ఏముంటుంది అంటే ప్యాంక్రియాస్ అని ఇంకొక గ్లాండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇరుక్కున్నట్టుగా రావాలి ప్యాంక్రియాస్ గ్లాండ్.
సో దీన్నేమో ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్ గ్లాండ్, దీన్నేమో లీవర్, ఇదేందో స్మాల్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, దీన్నేమో లార్జ్ ఇంటెస్టైన్, ఇంటెస్టైన్ అంటారు. ఈ కింద ఉండే ఈ తిత్తిని ఏమంటారు? రెక్టమ్. ఆ తిత్తిని అంటే మనం తెల్లారి నుంచి కొంచెం కొంచెం టాయిలెట్ వస్తుంది కదా, ఫీకల్ మ్యాటర్, అదంతా ఫీకల్ మ్యాటర్ అంతా ఇక్కడ రెక్టమ్ అనే దాంట్లో ప్రిజర్వ్ అవుతుంది. ఈ కింద ఉండే రంధ్రాన్ని ఏమంటారు? యానస్ అని అంటారు. ఇక్కడ ఒక వేస్టేజ్ ఆర్గాన్ ఉంది, దీన్ని అపెండిక్స్ అంటారు. ఈ అపెండిక్స్ గురించి లెసన్ చెప్పేటప్పుడు చెప్తాను. దీంతో మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు ఈ ట్రాక్ లో ఏమేమి పార్ట్స్ వచ్చినాయో చెప్పాలి. ఫస్ట్ పార్ట్ ఏది? మౌత్. ఫస్ట్ పార్ట్ అయితే మౌత్ దేనిలోకి తెలుసుకుంది? బకల్ క్యావిటీ. రైట్. బకల్ క్యావిటీ దేనిలోకి తెలుసుకుంది? ఫెర్నెక్స్. ఫెర్నెక్స్. ఫెర్నెక్స్ దేనిలోకి తెలుసుకుంది? ఈ ఫెర్నెక్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్యూబ్ లో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఈసోఫాగస్ లేదా ఫుడ్ పైప్. ఫుడ్ పైప్. ఫుడ్ పైప్ నెక్స్ట్ దేనిలోకి ఓపెన్ అయింది? ఫుడ్ పైప్ దేనిలోకి ఓపెన్ అయింది? స్టమక్. స్టమక్ అనేది తిత్తిలా ఉంది. స్టమక్ నెక్స్ట్ దేనిలోకి ఓపెన్ అవుతుంది? స్టమక్ తర్వాత ఉండే పార్ట్ ఏది? ఇక్కడ మనం రకరకాల పేర్లు చెప్పుకున్నా, ఇదంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్. సో ఒకే పార్ట్ గా రాసేద్దాం దీన్ని. ఏమంటామంటే స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ నెక్స్ట్ ఏం గొట్టంలోకి తెలుసుకుంది? లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ లాస్ట్ లో పోతే ఫీకల్ మ్యాటర్ ను ప్రిజర్వ్ చేసేది ఒక తిత్తి ఉంటుంది, రెక్టమ్. రెక్టమ్ కాకుండా లాస్ట్ లో ఒక రంధ్రంతో బయటికి తీస్తుంది. సో ఇదేనా ఎలిమెంటరీ కెనాల్? వాట్ ఆర్ ది పార్ట్స్ ప్రెసెంట్ ఇన్ ఏ ఎలిమెంట్? ఇక్కడ show it in a flow chart manner అంటే you should write it like this. The first part is mouth. Mouth enters into the buccal cavity. But buccal cavity continues into pharynx. Pharynx continues into food pipe. Food pipe connects to stomach. Stomach opens into small intestine. Small intestine is connected to large intestine. Large intestine ends with rectum. Rectum opens externally with anus pore. ఇవి కాకుండా ఇంకేమన్నా పార్ట్స్ ఉన్నాయా? ఏం పార్ట్స్ ఉన్నాయి? గ్లాండ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి కదా. ఎక్కడ ఉన్నది సెలైవరీ గ్లాండ్ అనేది? ఈ ఏరియాని ఏమంటారు? ఓపెన్ గా ఉండే ఏరియాను బకల్ క్యావిటీ. సో సెలైవరీ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్. సెలైవరీ గ్లాండ్స్ ఆర్ ప్రెసెంట్ అట్ బకల్ క్యావిటీ. ఓకే, నెక్స్ట్ ఇంకేం గ్లాండ్ ఉంది? ప్యాంక్రియాస్, లీవర్. ఎక్కడ ఉన్నాయి అవి? స్మాల్ ఇంటెస్టైన్ స్టార్టింగ్ లో కదా. మనకి ఏమేమి వస్తున్నాయి? ప్యాంక్రియాస్ అండ్ లీవర్ అనే రెండు గ్లాండ్స్ ఉన్నాయి. సో మన డైజెస్టివ్ ట్రాక్ట్ కు అటాచ్డ్ గ్లాండ్స్ మూడు ఉన్నాయి. ఏవేవి? సెలైవరీ గ్లాండ్స్, ప్యాంక్రియాస్ గ్లాండ్ అండ్ లీవర్. ఇవి కాకుండా మన స్టమక్ గోడలు ఉన్నాయి చూసినారా? ఈ స్టమక్ గోడలు, ఈ గోడల లోపల ఇంటర్నల్ గా కొన్ని గ్లాండ్స్ ఉన్నాయి స్టమక్ లో. ఆ గ్లాండ్ ఏమంటారంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు. గ్యాస్ట్రిక్ గ్లాండ్. ఇవి బొమ్మలో మనం చూపిలేము, లెసన్ చెప్పేటప్పుడు చెప్తాను గ్యాస్ట్రిక్ గ్లాండ్ అనేది. ఇవి కనిపి కానీ ఇవి మెయిన్ వర్క్ చేస్తాయి. అదేవిధంగా
స్మాల్ ఇంటెస్టైన్ లో ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఉన్నాయి. ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ అన్ని కూడా కొన్ని రకాలైన జ్యూసెస్ ను, డైజెస్టివ్ జ్యూసెస్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిలో ఎంజైమ్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఈ డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్, ఈ డైజెస్టివ్ ట్రాక్ లో ఉండే వివిధ రకాలైన మజిల్స్ ఫుడ్ ఏం చేస్తాయంటే ఫిజికల్ గా, కెమికల్ గా ట్రీట్ చేసి డైజెస్ట్ చేసేట్టుగా చేస్తాయి. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ అర్థమైందా? డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఫ్లో చార్ట్ అర్థమైందా? దానికి అటాచ్డ్ గ్లాండ్స్ ఏమేమి ఉన్నాయో అర్థమైందా? అటాచ్డ్ కాకుండా ఇంటర్నల్ గానే మేడ్ ఇన్ గ్లాండ్స్ ఒక 2 ఉన్నాయి, అవి అర్థమైందా? సో వీటన్నిటిని బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ లో మనము హ్యూమన్ డైజెషన్ లో ఫుడ్ ఐటమ్స్ ఎట్లా డైజెషన్ అవుతాయి, అసలు డైజెషన్ అంటే ఏంటి, డైజెషన్ ముందు మనము ఫుడ్ను నోట్లోకి తీసుకుంటాం కదా, ఆ ఫుడ్ ఏ రూపంలో ఉంటుంది, ఈ ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ చేరేవాడికి ఏ రూపంలోకి మారుతుంది, ఎట్లా బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతుంది, పిప్పి మెటీరియల్ అంతా ఎట్లా ఫీకల్ మ్యాటర్ గా మారుతుంది, ఇది ఎప్పుడు బయట వచ్చేయకుండా మనం అనుకున్నప్పుడే మన బాడీలో నుంచి ఎక్స్క్రేషన్ ఎట్లా జరుగుతుంది అనేది మనం ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, వెరీ గుడ్.